నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఏపీలో రాజకీయాలు హీట్ ఎక్కుతున్న వేళ ఏపీలో అంటే వైసీపీ పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే భారీగా జంపులు అయితే జరుగుతున్నాయి. అంటే ఇక్కడ టీడీపీలోకి మరో 2 పెద్ద వికెట్లు అయితే వస్తున్నాయని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ సజ్జల బుజ్జగిస్తున్నారు అని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ అసలు ఎవరు వచ్చారు, ఇంకా అంటే ఆ పెద్ద వికెట్లు ఎవరు, ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజా సప్పసాని గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీలో మనం గత నెల నుంచి 2 నెలల నుంచి చూస్తున్నాం, వలసలు వస్తూనే ఉన్నాయి. అంటే అక్కడ నుంచి వెళ్ళి జంపులు అవుతూనే ఉన్నారు, అటు కాంగ్రెస్కే కావచ్చు, ఇటు టీడీపీ జనసేనకి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మరో కీలక 2 అంటే 2 మంత్రులు కూడా మన టీడీపీలోకి వస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. ఇంతకెవరు ఆయన? ఇంకొకటి ఏంటంటే సార్, వెళ్ళకుండా ఇంకా వాళ్ళని ఇంకా ఉంచడానికి వైసీపీలో ఉంచడానికి కూడా సజ్జలు అయితే వాళ్ళని బుజ్జగిస్తున్నట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? అలా మీరు గమనించుకుంటే నిన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీ పార్టీకి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి, అలాగే వైసీపీ పార్టీ ద్వారా సంక్రమించిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అవును. ఇవాళ మీకు లోక్సభ సభ్యత్వం ఉందనుకో, అది 5 సంవత్సరాల కాలపరిమితికి ఉంటుంది. లేదు, ఒకవేళ ప్రధానమంత్రి కనుక మధ్యంతర ఎన్నికలకు వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వాన్ని రద్దు చేస్తే సంవత్సరం లోపు కూడా ఎన్నికలు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి గతంలో. 1998లో ఒకసారి వాజ్పేయి గారి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొని ఓడిపోయినాక మళ్ళీ 1999లోనే ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో లోక్సభ సభ్యత్వానికి నిర్దిష్టంగా 5 సంవత్సరాల పాటు పనిచేస్తుందని గ్యారంటీ లేదు. కానీ రాజ్యసభ సభ్యత్వం పరిస్థితి వేరు. అది 6 సంవత్సరాలకి ప్రభుత్వాలు కొనసాగడానికి పడిపోవడానికి సంబంధం లేదు. ఒకసారి రాజ్యసభ సభ్యుడికి ఎన్నికైతే 6 సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. రేపు రాబోతున్న ఎన్నికల్లో వైసీపీ గెలిచినా ఓడినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యత్వం ఉండేది. అయినా సరే ఆయన ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవి నాకు అవసరం లేదు అని చెప్పని తనకి ఉన్న పదవిని కూడా రాజీనామా చేసి బయటకు వచ్చేసారు అని అంటే ఎంత ఆత్మాభిమానం దెబ్బతింటే, అసలు ఈ పార్టీయే కదా, ఆ పార్టీ ద్వారా నాకు వచ్చిన పదవి కూడా నాకు అవసరం లేదని బయటకు వెళ్ళి ఉంటారు ఆయన. లోక్సభ సభ్యులు ఈ మధ్యకాలంలో కేసినేని నాని గారు రాజీనామా చేశారు, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు రాజీనామా చేశారు, వల్లభనేని బాలశౌరి గారు రాజీనామా చేశారు, ఈయన లావు కృష్ణదేవరాయలు గారు రాజీనామా చేశారు. కానీ వీళ్ళందరూ కాలపరిమితి 2-3 నెలల్లో పూర్తవుతుంది. కానీ రాజ్యసభ సభ్యత్వం పదవి ఇంకా కొన్ని సంవత్సరాలు ఉంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి. అయినా సరే నాకు అవసరం లేదు అని చెప్పని త్యజించి ఆయన బయటకు వచ్చారు అని అంటే 100కి 100 పళ్ళు ఆయన ఆత్మాభిమానం దెబ్బతింటే, ఈ పార్టీలో నాకు గౌరవం లేదు, నేను అవమానపడుతున్నానన్న భావన వస్తే, నా మాటకు విలువ లేదు, నా మాటని పరిగణలోకి తీసుకోవటం లేదు అని చెప్పిన భావన కలిగితేనే ఇక్కడ మనం ఉండలేము అనిపించినప్పుడే బయటకు వెళ్తారు ఆయన. అంటే ఇక్కడ ఉండలేరు అంటే ఇప్పుడు ఎందుకు సార్? అంటే వైసీపీలో ఇప్పుడు నార్మల్గా ఎన్నికలు అంటే ప్రతి ఒక్క పార్టీ నుంచి వలసలు ఉంటాయి, కానీ ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఓన్లీ వైసీపీలో మాత్రమే అక్కడ ఉన్న అభ్యర్థులు మాత్రమే బయటకు వస్తున్నది మనం చూస్తున్నాం. ఎమ్మెల్యేలే కావచ్చు, ఎంపీలే కావచ్చు. ఎందుకు ఈ యొక్క పార్టీలోనే ఇట్లాంటి ఒక ఇది నడుస్తుంది సార్? ఇక్కడ ఒకటి వాస్తవం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వయంగా సృష్టించుకున్న సంక్షోభం ఇది. ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రకృతి వైపరీత్యాలు చూస్తాం, మన ప్రమేయం లేకుండా ప్రకృతిలో సంభవించే ఉపద్రవాలు అవి. వాటిని మీరు నేను అరికట్టలేం, అడ్డుకట్టేయలేం. మహా అయితే వాటి నుంచి ప్రమాద తీవ్రత తగ్గించుకోవడానికి మనం ప్రయత్నాలు చేసుకోగలుగుతాం. అట్లాగే వైసీపీ పార్టీలో ఆల్ ఆఫ్ సడన్ ఏదైనా ఎక్స్టర్నల్గా ఏదైనా ప్రమాదం వచ్చినట్టయితే వేరు, కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారు విదిన్ ద పార్టీ ఆయన సృష్టించుకుంటున్నాడు ఈ సంక్షోభం. ప్రజలు చాలా హై ఎక్స్పెక్టేషన్ తోటి ఆయనకు అధికారం కట్టబెట్టారు. ఎందుకు? ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజునైనా నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మీకు అద్భుతమైన పరిపాలన అందిస్తా అని చెప్పని ప్రజలకు వాగ్దానాలు చేశారు, రకరకాల వాగ్దానాలు చేశారు. ఆనాటి ప్రభుత్వం మీద రకరకాల ఆరోపణలు చేశారు. వీటిని ప్రజలు నమ్మే విధంగా వాళ్ళ వ్యూహకర్తలు ప్రచారం చేయగలిగారు, ప్రజల్లో నమ్మకం కలిగించుకున్నారు, ప్రజలు ఈయనకు ఓట్లు వేశారు, అధికారం దక్కింది. అధికారం దక్కిన తర్వాత ఇప్పుడు మీరు జగన్కి ఓటేశారు, ఏ నమ్మకంతో వేశారు? యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నాడు, నాకు మంచి జాబ్ వస్తుందేమో అంటే అన్నిటికి మించి రాజధాని అంశం అమరావతి అన్నీ అంటే ఒక్కొక్క వర్గాన్ని టార్గెట్ చేసుకున్నాడు. మహిళలకి మద్యపాన నిషేధం చేస్తానని వాగ్దానం చేశాడు, యువతకి
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు రప్పిస్తున్నాడు, మెరుగైన ఉపాధి కల్పిస్తున్నాడు, వలసలు లేని ఉపాధి కల్పిస్తున్నాడు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాడు, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తున్నాడు. ఇట్లా ఒక్కొక్క వర్గాన్ని టార్గెట్ చేసుకొని రకరకాల వాగ్దానాలు చేశాడు. అన్ని వర్గాల ప్రజలు ఇతను మన నాయకుడిగా వస్తే మన భవిష్యత్తు మెరుగవుతుంది అన్న భావంతో ఓట్లేశారు. ఆయన కూడా ఊహించినంత మెజార్టీతో ఆయనకు అధికారం కట్టబెట్టారు. కట్టపెట్టిన తర్వాత పాలకుడిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలకి తత్వం బోధపడింది. మనకి కల్పించిన భ్రమలు వేరు, పాలకుడిగా ఈయన పాలనా దక్షత వేరు. ఇతనికి మాట నిలబెట్టుకునే పరిజ్ఞానము, అటువంటి నియమం, అటువంటి అంటే నిజాయితీ, చిత్తశుద్ధి ఆయనకి లేవు. మాట నిలబెట్టుకొని చేసిన వాగ్దానం నెరవేర్చగలిగే అనుభవము లేదు, పాలనా దక్షత ఆయనకి లేదు అని చెప్పని రిలీజ్ అవడానికి ఎన్నాళ్ళ పట్ల. సో ఏ ప్రజలు ఆయన వెనక ర్యాలీ అయ్యి ఆయన కోట్లేశారో ఒక్కొక్క వర్గం గ్రాడ్యువల్గా దూరం అవుతూ వచ్చారు. ఆ దూరం అవుతున్న నేపథ్యంలో ప్రజల్లో పార్టీ పట్ల వ్యతిరేకత పెరుగుతుంది. ఆ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడేంటి, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకి రేపు 2024లో రాబోతున్న ఎన్నికలకి బాధ్యత ఎవరో ఒకరిని బలిపశులు చేయాలి కదా. నాయకుడిగా ఆయన బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి నిర్ణయం ఆయనది. ఇవాళ ఎమ్మెల్యేలు నిమిత్త మాత్రులు, మంత్రులు నిమిత్త మాత్రులే, అన్ని నిర్ణయాలు ఆయన తీసుకున్నారు. ఇవాళ ప్రజల్లో వ్యతిరేకతకు మాత్రం ఆయన నిజాయితీగా బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేడు. అంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నేనేం తప్పు చేయలేదు, ఎమ్మెల్యేలుగా మీరు తప్పు చేశారు అని చెప్పేసి తను చెప్తున్నాడు. సో అందుకే మిమ్మల్ని సీట్లు చేంజ్ చేస్తున్నాను, స్థానచలనాలు చేస్తున్నాను అని చెప్పేసి అంటున్నాడు. ఎక్కడ కూడా తను నెగిటివ్గా ఉన్నది కూడా అంటే యాక్సెప్ట్ చేసేలాగా లేరు. ఏదైనా మంచి జరిగితే మాత్రం అది ఆయన అకౌంట్లో పడుతుంది, చెడు జరిగితే మాత్రం ఎమ్మెల్యేల అకౌంట్లో పడిపోతుంది. సో ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇప్పుడు సహజంగా నాయకుడు, పార్టీ అధినేత ఆయన, ముఖ్యమంత్రి ఆయన, విధాన నిర్ణయాలు ఆయన తీసుకున్నారు. పార్టీ మెకానిజము, గవర్నమెంట్ మెకానిజం ఆయన దగ్గర ఉంది, రిసోర్సెస్ ఆయన దగ్గర ఉన్నాయి. ఎమ్మెల్యేలకి ఏం డెసిషన్ మేకింగ్ ఉంది? ఇవాళ సహజంగా గ్రామాల్లో ఒక ఎమ్మెల్యేని అప్రోచ్ అయ్యి ఒక గ్రామస్తుడు, సార్ మా ఊరికి రోడ్డు లేదు, మీరు ఆ రోడ్డు వేపిస్తే కానీ బస్సులు తిరగమంటున్నారు, మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పని అప్రోచ్ అయితే, మీకు శాంక్షన్ ఇస్తున్నా అని చెప్పగలిగే ధైర్యం ఇవాళ ఎమ్మెల్యేల దగ్గర లేదు. ఎందుకంటే బడ్జెట్ పర్మిట్ చేయట్లా. ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది ప్రభుత్వం పట్ల. మేము చిన్న పనులు అడిగితే కూడా చేయలేకపోతున్నారు వీళ్ళు, మాకు స్ట్రీట్ లైట్లు కూడా మార్చలేకపోతున్నారు, మాకు డ్రైన్స్ కూడా మెయింటైన్ చేయలేకపోతున్నారు, మా పిల్లలకు ఉపాధి కల్పన లేకపోతుంది, ఇవాళ శాంతి భద్రతలు అధ్వానంగా ఉన్నాయి, అధికార పార్టీ నాయకులు దారుణంగా అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. ఇట్లాంటి కంప్లైంట్లు ఎదురవుతున్నాయి ప్రజల నుంచి. దానికి ఏం చేస్తున్నాడు ఈయన? ఎమ్మెల్యేలు బాధ్యులు, వీళ్ళు తప్పులు చేశారని చెప్పని వాళ్ళని బలిపశువులు చేస్తున్నాడు. ఈరోజు వాళ్ళని నియోజకవర్గాలు కొంతమందిని మారుస్తూ ఉన్నాడు, కొంతమందిని మీకు అభ్యర్థిత్వం లేదు అంటున్నాడు. ఇటువంటి సందర్భంలో మా రాజకీయ భవిష్యత్తు మీ నిర్ణయాల కారణంగా బలిపశువులు మమ్మల్ని చేయటం ఏంటి, మా రాజకీయ భవిష్యత్తు పణంగా పెట్టడం ఏంటి అని చెప్పని వాళ్ళలో ఆవేదన రగులుతూ ఉంది. ఎదురు తిరుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, దూరం జరుగుతున్నారు, రాజీనామా చేస్తున్నారు. నిన్నటి వరకు ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని పొగిడారో ఈరోజు వాళ్లే ముందుకొచ్చి వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు మైకి దొరికిన ప్రతి సందర్భంలో ఏమంటాడు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటాడు. అదే వర్గీయులు వాళ్ళు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో రెడ్లకు తప్పించి మిగిలిన వాళ్ళకి ఆధారం లేదు, వాళ్ళని పరిగణలోకి తీసుకోవటం లేదు అని చెప్తున్నారు. అక్కడ వాళ్ళ వాదనలో హేతుబద్ధత కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, వీళ్ళందరికీ తోడు ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, ఈ 6 రెడ్లు కలిసి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేల భవిష్యత్తు వీళ్ళు శాసిస్తున్నారు. దాని మీద ఏముంది? ఇవాళ చిత్తూరు జిల్లాలో ఎంఎస్ బాబు గారు పూతలపట్టు ఎమ్మెల్యేని చూసాం మనం, తర్వాత సచివేడు ఎమ్మెల్యే ఆదిమూలం గారిని చూసాం, మనకి జొన్నలగడ పద్మావతి గారిని చూసాం, ఆర్దర్ గారిని చూసాం, ఎలిజా గారిని చూసాం, రక్షణనిధి గారిని చూసాం. వీళ్ళందరూ బాహాటంగా బయటకు వచ్చేసి వైసీపీ పార్టీలో దళితులకి వాయిస్ లేదు, వీళ్ళని అణగదొక్కుతున్నారు, భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు, మమ్మల్ని బలిపశువులు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. పార్థసారథి గారు, జంగా కృష్ణమూర్తి గారు లాంటి బలహీన వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీలో సామాజిక న్యాయం అనేది నేతి బీరకాయలు నెయ్యి చందంగా తయారైంది అని చెప్పని బాహాటంగా మీడియాలోకి వచ్చి మాట్లాడుతున్నారు. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ గారు వైసీపీ పార్టీలో పేరుకే మేము బలహీన వర్గాల నాయకులు, మా ఒక్క భావ ప్రకటన స్వేచ్ఛ కూడా లేదు, మేము పేరుకి పదవిలో ఉన్నామే కానీ మా మీద ఆధిపత్యం వహించేదంతా జగన్మోహన్ రెడ్డి గారి వర్గీయులు అని చెప్పని ఓపెన్గా వాళ్ళందరూ అడ్మిట్ అవుతున్న నేపథ్యంలో వైసీపీ పార్టీలో నిజంగా ఏం జరుగుతుందనేది వాళ్ళ ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వస్తున్న నేపథ్యంలో ఇవాళ వైసీపీ పార్టీలో ఇమడలేం మనం, ఈ పార్టీలో మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు, మన ఆత్మగౌరవాన్ని చంపుకొని మన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి ఈయన దగ్గర పనిచేయడం అనవసరం అని చెప్పని భావించి
ఇవాళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు లాంటి నెల్లూరు జిల్లాకు సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గీయులే దూరం జరిగిపోతా ఉన్నారు. అయితే ఇదే క్రమంలో ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అసలు వైసీపీకి రాజీనామా చేసి తన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి కాంగ్రెస్లో జాయిన్ అయిన 2 నెలలు కూడా అక్కడ సరిగ్గా ఉండలేని మనిషి మళ్ళీ వచ్చి ఎందుకు వైసీపీలో జాయిన్ అయ్యారు సార్? మరి ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డితో విభేదించిన రోజే ప్రజలు విశ్వసించాలి ఆయన్ని. ఇతను అతనికి ఒక టైటిల్ ఉంది కదా, కరకట్ట కమల్ హాసన్ అని చెప్పని పిలిచేవాళ్ళు. అంటే అతను ప్రతిదీ నాటకీయంగానే ఉంటుంది ఆయన వ్యవహార శైలి అంతా కూడా. అదే సందర్భంలో ఆయన మొదటి నుంచి కూడా రాజ్యాన్ని మించిన రాజ్యభక్తి ప్రదర్శిస్తూ వచ్చాడు. మోర్ లాయల్టీ ది కింగ్ దాన్ ది కింగ్డమ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చూపించిన లాయల్టీ తనను ఎన్నుకున్న నియోజకవర్గం పట్ల కానీ ఆ నియోజకవర్గ ప్రజల పట్ల కూడా చూపిరు ఆయన. తన నియోజకవర్గంలో రాజధాని నిర్మాణం జరుగుతుంటే రాజధాని నిర్మాణం వల్ల మొట్టమొదటగా బెనిఫిట్ పొందేది తన ప్రాంతం, తన ప్రజలు అయినా కూడా వాళ్ళ ప్రయోజనాలకు కూడా విఘాతం కలిగించే నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకొని 3 రాజ్యాల నిర్ణయం తీసుకుంటే దానికి మద్దతు తెలిపాడు. అంటే అల్టిమేట్ లూజర్స్ తన కాన్స్టిట్యుయెన్సీ, తను ఎన్నుకున్న ప్రజలు అయినా సరే, వాళ్ళు లూజర్స్ అయినా సరే నాకు జగన్మోహన్ రెడ్డి దగ్గర లాయల్టీ ఉంటే చాలు అనుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందడం కోసం నిత్యం ప్రతిపక్ష పార్టీల మీద తప్పుడు కేసులు బనాయిస్తా కోర్టుల పాలు చేసి వాళ్ళని వేధింపులకు గురి చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డితో విభేదించానని చెప్పిన ప్రజలు విశ్వసించాల. అదే వైఖరి స్పష్టం చేస్తా, నేను నాటకాలు ఆడేవాడిని, నేను కరకట్ట కమల్ హాసన్ని అని చెప్పని రుజువు చేస్తా. ఏ స్క్రిప్ట్ అయితే 2 నెలల క్రితం వల్ల వేశాడో దానికి భిన్నమైన స్క్రిప్ట్ మళ్ళీ 2 నెలల తర్వాత, అంటే ఒకే వ్యక్తి కానీ ఆ సీక్వెన్స్లు మారినాయి, డైలాగులు మారినాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల లాయల్టీ ప్రదర్శించాడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విభేదించాడు, శర్మల గారి పట్ల లాయల్టీ ప్రదర్శించాడు, ఇప్పుడు శర్మల గారితో విభేదించాడు, ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల లాయల్టీ ప్రదర్శిస్తున్నాడు. అంటే ఇవి కోవటి రాజకీయాలు అనుకోవచ్చా సార్? 100కి 100 పాళ్ళు శర్మల గారిని అబాస్పాలు చేసే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయోగించిన ఒక కోవర్ట్గానే ఆళ్ల రామకృష్ణారెడ్డిని వాళ్ళ ప్రజల పరిగణలోకి తీసుకుంటున్నారు. 100కి 100 పాళ్ళు వాళ్ళ వైసీపీ పార్టీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి స్థాయి నాయకుడే కాదు, లావకృష్ణదేవరాయలు గారు ఎంపీగా రాజీనామా చేస్తున్నారు. గుమ్మనూరు జయరాం గారు మంత్రి హోదాలో ఉండి ఆయన పార్టీ నుంచి దూరం జరుగుతున్నారు. ఇవాళ రాష్ట్ర స్థాయిలో చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల స్థాయిలో ఉన్నాళ్లే జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి దూరం జరగబోతున్నది వాస్తవం.